యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభువా, ఈ ప్రకృతిలో నీ తలుపులు తెరిచిన ప్రతి జీవాన్ని, మనకు ఇచ్చిన జీవాన్ని మేము పూజిస్తూ నీ పావనమైన జీవానికి మనం విలువ ఇవ్వాలని మనస్సు పెట్టుకుంటున్నాము. నీ చేతుల్లో ఉన్న జీవమే గొప్పదైనదిగా, ఆత్మనిర్వాణం పొందినదిగా, మరింత శక్తితో నీ మార్గంలో నడిచేలా చేయగలిగే శక్తి, దయ మనకు ఇవ్వమని మనస్సు పెట్టుకుంటున్నాము. ప్రభువా, జీవితం నీ ఆత్మ ద్వారా సర్వదా పవిత్రంగా ఉంటుంది. మా మనస్సులలో నీ మహిమను, నీ తలుపుల మన్ననను మనం ఎప్పటికీ గుర్తు పెట్టుకోగలుగుతాము. నీ ప్రేమను, కరుణను, దయను ప్రతి జీవనంలో సాక్షిగా చూపించడమే జీవితం. దయచేసి మా మనస్సులు శుద్ధి చేసుకోవడానికి, ప్రతి జీవితానికి గౌరవాన్ని ఇవ్వడంలో నడిపించు. ప్రభువా, మీ అనుగ్రహంతో ప్రతి జీవం మరింత పరిశుద్ధం అవుతుంది. ప్రతి రకం జీవానికి ప్రేమ, కరుణ మరియు గౌరవాన్ని చూపించడానికి మా చేతులను మనస్సులతో తీర్చిదిద్దండి. ప్రతి వ్యక్తికి జీవనాధారంగా నీ నిబంధనలు తెలుసుకోవడానికి, యేసు మార్గంలో నడిచేందుకు మీరు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రపంచంలో ప్రతి జీవం పూర్ణమైనదిగా ఉండాలని, ప్రతి వ్యక్తి తన జీవితంలో యేసు ప్రేమను ప్రతిబింబింపజేయాలని ప్రార్థిస్తున్నాము. నీ పవిత్రమైన దయ, ప్రేమ, అనుగ్రహం అన్ని జీవులలో ఉంటుంది. ఈ ప్రపంచంలోని ప్రతి జీవాన్ని ప్రేమిస్తూ మనం జీవించేందుకు మీరు దయచేసి దారులు చూపించు. యేసు నామంలో ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.